కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగలేదని 5337 కోట్ల రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 100% రైల్వే లైన్ల విద్యుద్దీకరణ పూర్తయినట్లు తెలిపారు. మరిన్ని వివరాలు సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని, కేంద్ర బడ్జెట్లో 5337 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మొత్తం 1326 కిలోమీటర్ల మేర కవచ్ టెక్నాలజీ మంజూరైందని, ఇందులో 1011 కిలోమీటర్ల మేర పురోగతిలో ఉందన్నారు. UPA time was 886 for combined, both states combined, it was 886 crore. Now it is only for Telangana 5337 crore. Telangana takes the lead in installing Kavach because most of the testing and development work is being done in Secunderabad, where the center of excellence for Kavach is located. In Telangana 1326 kilometers of Kavach will be installed. 2014 నుంచి గత 10 ఏళ్లలో 753 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. తెలంగాణలో 39,300 కోట్ల రూపాయల వ్యయంతో 2,529 కిలోమీటర్ల మేర 22 రైల్వే ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని తెలిపారు. కాజీపేట రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామని, కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉన్నందున ఆలస్యం అవుతుందన్నారు. తెలంగాణలో 100% రైల్వే లైన్ల విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. That entire Telangana state is now 100% electrified. The network of Telangana is now 100% electrified. Investment in new railway lines, in electrification now completed already, but some lines will be upgraded. Then new stations to be done, new workshops being upgraded, Kazipet production unit being created, upgraded, being set up. So combined all that, total investment is 41,677 crore rupees. అమృత్ స్టేషన్ల పథకంలో భాగంగా సికింద్రాబాద్తో పాటు తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను 1042 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 7 జిల్లాల గుండా ఇప్పటికే 5 వందే భారత్ రైలు నడుస్తున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వందే భారత్ రైలు నడపనున్నట్లు తెలిపారు. పేద వర్గాల కోసం నమో భారత్ రైళ్లను నడుపుతున్నామని, త్వరలో దాదాపు 100 నమో భారత్ ఎక్స్ప్రెస్లు తీసుకురానున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.